అందరికీ నమస్కారం అండి. పూజకు పనికిరాని పువ్వులు ఏమిటో తెలుసుకుందామండి. మొగలి పువ్వు మామూలు పువ్వులలా సున్నితంగా ఉండదండి. అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పువ్వులు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయండి. మొగలి పువ్వులు పూజకు పనికిరావని చెబుతూ ఉంటారండి. బంతి పువ్వులు కూడా పూజకు ఉపయోగించరండి. వీటికి ఎలాంటి శాపము లేదు. కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పువ్వులను గుమ్మానికి మాత్రమే కడతారండి. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందండి. క్రింద పడిన పువ్వులు, వాసన చూసిన పువ్వులు, ఎడమ చేతితో కోసిన పువ్వులు, వాడిన పువ్వులు పూజకు ఉపయోగించరాదండి. ఎటువంటి వాసన లేని పువ్వులను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను దేవునికి సమర్పించకూడదట. అలాగే ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులు పూజకు వాడకూడదండి. దేవుళ్లకు ఎల్లప్పుడూ తాజా పుష్పాలనే సమర్పించాలండి. ఒక్కసారి వాడిన పువ్వులను మరే ఇతర దేవుళ్లకు సమర్పించకూడదండి. వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం.